మరి కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ పీఎస్సీ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్న విషయంపై నేతల అభిప్రాయాలను సేకరించనున్నారు. దీనికి తోడు కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ కోసం అసెంబ్లీ సమావేశాల ఏర్పాటు అంశాలపై కూడా చర్చించనున్నారని తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీ నిర్వహణ తేదీలను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు. తర్వాత సోమవారం జరగనున్న కేబినెట్ తేదీల్లో వాటిని ఫైనల్ చేస్తారని సమాచారం. అయితే బీసీలకు 42% రిజర్వేషన్లు అమలుపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. బీసీ రిజర్వేషన్ అమలుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. బీసీ రిజర్వేషన్ బిల్లు రాష్టపతి వద్ద పెండింగ్ లో ఉండగా దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించే విషయంపై పీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు నామినేటెడ్ పోస్టుల భర్తీపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పలు పోస్టులను భర్తీ చేసిన అధిష్టానం మిగిలిన వాటిని పూర్తి చేసేందుకు కసరత్తు చేపట్టింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ అనుష. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అత్యంత ప్రాధాన్యతమైనటువంటి కీలకమైన సమావేశం ఈ రోజు సాయంత్రం గాంధీభవన్లో 5 గంటలకు జరగబోతోంది. సో మొత్తంగా ఈ యొక్క పొలిటికల్ అఫైర్స్ కమిటీ మొత్తంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపైన ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తుందో అవి ప్రజల్లోకి ఎంతవరకు వెళ్ళాయి, వాటి పట్ల సంతృప్తిగా ఉన్నారా లేదా, దీంతో పాటుగా అత్యంత ప్రాధాన్యతమైన అంశాలు 2 ఉన్నాయి. సో వాటికి సంబంధించి ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. సో అందులో ఒకటి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు. సో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఇప్పటికే ఆలస్యమైంది. ఎందుకంటే దాదాపుగా సంవత్సర కాలం అవుతా ఉంది. పరిపాలన సంబంధించి వాటి సమయం గడువు ముగిసినప్పటికీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు. సో అభివృద్ధి కుంటుపడిందని చెప్పేసి ఒకవైపు విమర్శలు వస్తున్నాయి. అదే సందర్భంలో మొత్తంగా కూడా ఈ యొక్క రిజర్వేషన్ అమలు అంశం రావడంతో ఎన్నికలకు సంబంధించి మరింత ప్రక్రియ ఆలస్యం అవుతా ఉంది. సో ఒకవైపు ఇలా ఉంటే రాష్ట్రానికి అంటే గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి అభివృద్ధి నిధులు ఏవైతున్నాయో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా అయిపోయాయి. సో మొత్తంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎలాంటి అడుగులు వేయాలి అని చెప్పేసి ఈ రోజు పీఏసీ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో హామీలు ఇచ్చింది. సో దానికి అనుగుణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం మీద అధికారంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ బీసీలకు 40% రిజర్వేషన్ పై చట్టసభలో అసెంబ్లీలో బిల్లును చేపట్టి దానికి బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపింది. సో కేంద్రం వద్ద ఇప్పటికీ బిల్లు దాదాపు నెలలు గడుస్తున్నా దానికి ఇప్పటి వరకు కూడా ఆమోద ముద్ర పడలేదు. సో రాష్ట్రపతి వద్ద ఇప్పటికీ ఆ బిల్లు పెండింగ్ లో ఉంది. అదొకటైతే మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒకవైపు ఆ బిల్లు ఆలస్యం అవుతున్నా ఆల్టర్నేట్ గా ఆర్డినెన్స్ ద్వారా అయినా ఎన్నికలు నిర్వహించాలనుకుంది. దానిలో భాగంగానే గత కొద్ది రోజుల క్రితం రాష్ట్ర కేబినెట్ లో సమీక్ష నిర్వహించి ఒక ఆర్డినెన్స్ తయారు చేసి గవర్నర్ వద్దకు పంపారు. సో గవర్నర్ వద్ద కూడా ఇప్పటికీ దానికి సంబంధించి ఒక నిర్ణయం జరగలేదు. దీంతో రోజులు గడుస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఆలస్యం అవుతోంది. వీటన్నిటి పక్కన పెడితే మరోవైపు హైకోర్టు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కూడా ఇప్పటికే సెప్టెంబర్ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. సో ఒకవైపు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆదేశాలు ఏవైతున్నాయో ఆ సమయం గడువు దగ్గర పడుతోంది. ఇంకా నెల రోజుల సమయం ఉంది. సో ఈ నెల రోజుల సమయంలో స్థానిక సంస్థలు ఎన్నికల నిర్వహణ ఎలా సాధ్య అసాధ్యాలపైన ఈ రోజు రాష్ట్రంలో సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పీఏసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చించనున్నారు. సో ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీకి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మంత్రులు, అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ వీళ్ళందరూ కూడా ఇవాళ హాజరవుతారు. సో హాజరై స్థానిక సంస్థల ఎన్నికల పైన ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం గానీ అదేవిధంగా గవర్నర్ వద్ద గానీ ఇంకా ఆలస్యం అయ్యే అవకాశాలే కనబడుతున్నాయి తప్ప అల్టిమేట్ గా ఒక నిర్ణయం వచ్చేలా లేదు. సో సానుకూలంగా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు పైన ఒక నిర్ణయం వచ్చేలా లేదు, కేంద్రం నుంచి కావచ్చు, గవర్నర్ నుంచి కావచ్చు. సో ఇలాంటి నేపథ్యంలో ఎన్నికలకు వెళ్లాలంటే ఎలా
అనే దానిపైన ఇప్పుడు కాంగ్రెస్ కూడా మల్లగుల్లాలు పడుతోంది. సో ఈ నేపథ్యంలో ఒకవైపు ప్రభుత్వ పరంగా కాకుండా ఎలాగో హామీ ఇచ్చాం కాబట్టి పార్టీ పరంగా కనుక ఈ బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తే ఎలా ఉంటుంది అనే దానిపైన ఈ రోజు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కీలకంగా చర్చించినట్టుగా తెలుస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తే ఎంతవరకు సాటిస్ఫై అవుతారు? సో పార్టీ పరంగా కార్యకర్తలు కావచ్చు, ఇతరత్ర నేతలు సాటిస్ఫై అవుతారు తప్ప మిగతా జనాల పరిస్థితి ఏంది? అదేవిధంగా బీసీ సంఘాలు ఏమంటాయి, ప్రతిపక్షాలు ఏమంటాయి? సో ఒకవేళ పార్టీ పరంగా 42% రిజర్వేషన్ అమలు చేసి ప్రభుత్వ పరంగా 42% రిజర్వేషన్ లేకుండా అఫీషియల్ గా 42% రిజర్వేషన్ అమలు లేకుండా ఎన్నికలకు వెళ్తే ఇటు బీసీ సంఘాలు కావచ్చు, బీసీల నుంచి కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్షాల నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయి? ఒకవేళ వ్యతిరేకంగా కావచ్చు ప్రభుత్వం పైన, కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకంగా గిన ఏదైనా ఆందోళన స్టార్ట్ అవుతుందా అని చెప్పేసి కూడా ఒక భావన ఉంది. సో ఒకవేళ అట్లాంటిది వస్తే వాళ్ళని ఎలా చేయాలి, ఎలా కాంప్రమైజ్ చేయాలి, లేకుంటే వాళ్ళతో ఎలా మాట్లాడాలి అనే దానిపైన కూడా ఈ రోజు కీలకంగా సమీక్షించే అవకాశం ఉంది. సో ఒకవైపు ఎన్నికల నిర్వహణ ఒకవేళ ఎన్నికల నిర్వహణ చేపట్టాలనుకుంటే ఎలా చేయాలి, ఏ రకంగా ముందుకు వెళ్లాలన్న దానిపైన ఒకవైపు చర్చిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే రాష్ట్రపతి దగ్గర దాదాపు నెలల తరబడి ఈ యొక్క బిల్లు పెండింగ్ లో ఉంది కాబట్టి సో గతంలో సుప్రీంకోర్టు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. ఆ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం 90 రోజుల్లో కేంద్రం వద్ద, రాష్ట్రపతి వద్ద ఉన్నటువంటి బిల్లులు ఏవైనా సరే క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఎందుకు ఆమోదించలేదు ఒక నిర్దిష్టమైన దానికి సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంటుంది. సో ఇప్పటి వరకు రాష్ట్రపతి నుంచి కూడా అలాంటిది ఏమీ లేదు కాబట్టి ఒకవైపు పార్టీ పరంగా పోరాటం చేస్తూనే ప్రభుత్వ పరంగా కూడా న్యాయ పోరాటం చేయాలనే ఒక ఆలోచనలో ఉంది. సో దానిపైన కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు గడప కనుక వెక్కితే దీనికి సంబంధించి, ఎందుకంటే కేంద్రం సంబంధించి బిల్లు పెండింగ్ లో ఉండడం వల్ల దానికి సంబంధించి సుప్రీంకోర్టు కనుక వెళితే అప్పుడు ఆటోమేటిక్ గా 2 లాభాలు ఉన్నాయి. ఒకవైపు బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పేసి ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకోవడము. అదే సందర్భంలో ఇటు ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల గడువుకు మరింత పెంచుకునేందుకు హైకోర్టుకు కూడా కొంత సమాధానం చెప్పుకోవడానికి, హైకోర్టులో కూడా మరొకసారి సంప్రదించడానికి అవకాశం, వెసులుబాటు ఉంటుందని చెప్పేసి ఇంకొంత ఒక ఆలోచన చేస్తూ ఉంది. సో ఒకవైపు 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా అమలు చేయడం ఒక ఎత్తు అయితే, మరోవైపు న్యాయ పోరాటం చేస్తూనే ఎన్నికల గడువును మరింత పెంచుకోవడానికి అఫీషియల్ గానే ప్రభుత్వ పరంగా 42% రిజర్వేషన్ అమలు చేసాకే ఒకవేళ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపైన కసరత్తు చేస్తూ ఉంది. సో ఈ రోజు జరిగే పిఎస్సి సమావేశం మాత్రం అత్యంత కీలకమైన అంశం. మెయిన్ ప్రధాన ఎజెండాగా మాత్రం స్థానిక సంస్థలు ఉంటున్నాయి. సో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పైన ఈ రోజు సమావేశం తర్వాత కొంత ఒక ఎజెండా సెట్ చేసే అవకాశం ఉంది. సో దానికి అనుగుణంగానే నెక్స్ట్ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయం జరిగే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీలో ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. సో ఒకవైపు స్థానిక సంస్థలకు సంబంధించి ప్రభుత్వం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏదో ఉంటే, మరోటి చాలా ముఖ్యమైన అంశం, రాజకీయ ఎజెండాతో కూడుకున్న అంశం. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇచ్చింది. సో దాదాపుగా 4 రోజులు గడుసా వస్తుంది. సో కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇచ్చిన సందర్భంలో నివేదిక పైన ఏం చేయాల్సి ఉంది? సో పార్టీ పరంగా, అదేవిధంగా పొలిటికల్ గా కూడుకున్న అంశం. ఎందుకంటే దాని ప్రకంపనలు ఎలా ఉంటాయి, దానికి సంబంధించి కమిషన్ ఏదైతే జస్టిస్ పినాకిని ఘోషించిన కమిషన్ లో ఎవరెవరు మొత్తంగా కూడా దీనికి సూత్రధారులు, పాత్రధారులు ఎవరనేది తేటతెల్లమైంది ఆ కమిషన్ నివేదికలో పేర్కొంది. సో ఒకవేళ నివేదికలో పేర్కొన్నది కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వ పరంగా అసెంబ్లీ చర్చలు చేపట్టాలనుకుంటున్నారు. సో అసెంబ్లీలో కనుక చర్చ చేపట్టాలనుకుంటే ఎప్పుడు డేట్లు ఫిక్స్ చేయాల్సి వస్తుంది. సో ఒకవేళ డేట్లు ఫిక్స్ చేస్తే ఆ అసెంబ్లీలో ఏ అంశాలపై చర్చకు పెట్టాలి, ఒకవేళ అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఈ కమిషన్ నివేదిక ఇచ్చిన ఆధారంగా ఎవరిపై చర్యలు తీసుకోవాల్సి వస్తుంది, చర్యలు తీసుకుంటే ఎలాంటి రాజకీయ పరిణామాలు తలెత్తుతాయి. సో వీటన్నిటిపై కూడా ఈ రోజు ఈ యొక్క పిఎస్సి దాంట్లో భేటీలో చర్చ జరిగి ఉంది. ఎందుకంటే పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చించే అవకాశం కనబడుతోంది. ఎందుకంటే పిఆర్ఎస్ కి సంబంధించి అధినేత, అందులోనూ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ముందుండి నడిపించినటువంటి కేసీఆర్ కి సంబంధించి ఒకవేళ చర్యలు తీసుకోవాల్సి వస్తే కనుక చట్టపరంగా, న్యాయపరంగా దాని రిఫ్లెక్షన్స్ ఎలా ఉంటాయి, దాని రియాక్షన్స్ ఎలా ఉంటాయి, సో ప్రజల నుంచి కావచ్చు, ఇతరత్ర వాటిపైన ఎలా ఉంటుంది అనే దానిపైన కూడా ఈరోజు చర్చించ జరుగుతోంది. సో ఇవి రెండు పక్కన పెడితే రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.